హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిల్పాని. ఇవాళ నేను ఖమ్మంలో నరసింహస్వామి గుట్టు ఉంటుందండి, స్తంభాద్రి నరసింహస్వామి, అది చూపిస్తున్నాను. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఖమ్మంలో. యాక్చువల్గా ఖమ్మం అని పేరు రావడానికి కూడా కారణం ఈ టెంపులేనంటండి. ఎందుకంటే ఈ నరసింహస్వామిని స్తంభాద్రి నరసింహస్వామిగా కొలుస్తారు. మొదట్లో స్తంభం అట్లా వచ్చిందంటండి పేరు. తర్వాత మెల్లమెల్లగా కంబం పోయి ఖమ్మం లాగా అయిపోయిందంట. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. మెట్ల మార్గం ఉంటుంది, ఇంకా రోడ్డు ద్వారా కూడా, మెట్లు ఎక్కలేని వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళవచ్చు. చూడండి, ఇది ధ్యాన మందిరం అండి. మెట్లు ఎక్కే దారిలో ఉంటుంది ఇది. చాలామంది అండి వాళ్ళ మొక్కుబళ్ళు అంటే వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు కదా. సో అలా మెట్లకి బొట్లు పెట్టుకుంటూ దీపారాధన చేసుకుంటూ వెళ్తారండి. మనం ఈ మెట్లన్నీ ఎక్కితే అండి ఆల్మోస్ట్ సగం సిటీ కనిపిస్తుందండి ఖమ్మము. మధ్యలో చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి రైట్ సైడ్లో. నాకు వీలైనప్పుడల్లా వెళ్తానండి ఈ టెంపుల్కి. ఎంత ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం టెంపుల్ది. అసలు రాబుద్ధి కూడా కాదు, చాలా బాగుంటుంది గుడి. మీరు ఎప్పుడైనా ఖమ్మం వస్తే మాత్రం తప్పకుండా స్తంభాద్రి నరసింహస్వామి గుడి దర్శించుకొని వెళ్ళండి. గుట్ట కింద ఉంటాడండి స్వామివారు. శనివారం ఆదివారం చాలా పబ్లిక్ ఉంటారండి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి. వీళ్ళు చూడండి, గడప గడపకు బొట్టు పెట్టుకుంటూ పసుపు కుంకుమ రాస్తూ వెళ్తున్నారు. ఇదే అండి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ టెంపుల్కి. ఎందుకంటే చాలా వరకు అనుకున్నవి జరుగుతాయంటండి ఈ టెంపుల్కి వెళ్తే. చూడండి, సగం మెట్ల మీదకి వెళ్ళి ఎలా కనిపిస్తుందో సిటీ అంతా. అది కనిపించేది ఖమ్మం కిలా అండి. కిలా కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడో ఒకసారి ఎక్కానండి కిలా, అంతే, మళ్ళీ వెళ్ళలేదు. చూడండి, గుడికి వచ్చేసాము. ఇక్కడ సండే సాటర్డే అభిషేకాలు ఉంటాయండి. ఉదయం 6 గంటలకి అభిషేకం ఉంటుంది స్వామివారిది. అలాగే అన్నదానం కూడా ఉంటుందండి. అన్నదానంకి కూపన్స్ ఇస్తారు. సో ఇది మెయిన్ గుడి అండి. లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారండి ఈ గుళ్ళో. అటుపక్క భోజనశాల, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. అది కనిపించే మార్గమేమో మనము రోడ్డు ద్వారా వెళ్ళే మార్గం అండి. ఇటు సైడ్దేమో మెట్ల మార్గము. నేను వచ్చాను కదండి, ఇది మెట్ల మార్గము. గుడి లోపల చూడండి, ఆ రోజు సండే అవ్వడం వల్ల హోమాలు బాగా చేస్తారండి. అమ్మవారండి, లక్ష్మీదేవి అమ్మవారు. అమ్మవారికి కుంకుమ పూజ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుందండి. మనం తీసుకొచ్చిన కొబ్బరికాయ అవి కొట్టడానికి గరుడస్తంభం దగ్గర కొట్టాలండి. గరుడస్తంభం ఎదురుగానే లోపలికి టెంపుల్ ఉంటుందండి. మన నరసింహస్వామి ఉంటారు. చూడండి, మనం మొట్టమొదటిగా గుడికి రాగానే దర్శించుకునేది గరుడస్తంభంనే అండి. ధ్వజస్తంభంని చూడండి, గుళ్ళోకి వెళ్ళకూడదంటే ఎప్పుడు. చూడండి, ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందండి. అటు పక్కగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. ఇంకా చూడండి, ఇది కనిపించేది ఇటువైపుది ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ ప్రతినిత్యం రకరకాల పూజలు, అన్నప్రాసనలు, చెవులు కుట్టిపడాలు అట్లాంటివి చాలా జరుగుతూనే ఉంటాయండి. చూడండి ఎంత బాగా చేస్తున్నారో అసలు ఆ పైకి వెళ్తే అండి, గుట్ట పైకి అసలు రాబుద్ధి కూడా కాదండి. చాలా టైం అక్కడే ఉండాలనిపిస్తుంది. చూడండి, ఇదేనండి కనిపించేది మెయిన్ గుడి లోపట.
సో నేను లోపల ఫొటోస్ తీయలేకపోయాను. దేవుడి తీయకూడదు కదండి, ఎందుకంటే అంటారు కదా దేవుడి ఫొటోస్ ఎక్కువ తీస్తే పవర్ అంతా పోతుంది అనేసి. సో మనము దేవుడి ఫోటోలు అంటే తీయకూడదంటండి గర్భగుడిలోవి. కనిపించేది కళ్యాణ మండపము ప్లస్ ఇంకా భోజనశాల అండి. ఇటు పక్కగా స్టెప్స్ ఉన్నాయి, గుట్టపైకి కొంచెం వెళ్ళడానికి దారి ఉంటుంది. మంచి ఇక్కడ చాలాసేపు కూర్చోవచ్చు అండి, ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చు. ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నదానం ఏర్పాట్లు చేస్తారండి ఎవ్రీ సండే. గుట్ట కిందికి ఉంటారండి స్వామివారి తల. అసలు ఎంత బాగుంటుందంటే స్వామివారిని చూస్తుంటేనే అసలు ఒళ్ళు పులకరించిపోతుందండి అసలు. ఇటు కనిపించేది సుబ్రహ్మణ్య స్వామి అండి. చూడండి జంట నాగులు ఉన్నాయి. ఇటు గుట్టల మధ్య చూడండి ఎంత బాగున్నాయో అసలు. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకాలు నిత్యం జనాభా చాలా వరకు చేసుకుంటారండి. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి ఏ నమః. చూడండి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మనం వెళ్ళిన వారికండి తప్పకుండా బెల్లం శాకం ఇస్తారండి, నరసింహస్వామి వారి తీర్థము. సో ఆ రావి చెట్టు కింద అండి కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు. చూడండి మనకు సిటీ అంతా ఎలా కనిపిస్తుందో అసలు. మంచిగా పైన కొండ పైన కూడా పచ్చని చెట్లు ఎంత బాగుంటాయో అండి అసలు. ఆ రావి చెట్టు కాడ వచ్చిన వాళ్ళు చాలా వరకు దీపారాధన చేసుకుంటారు. కార్తీక మాసం అయితే ఇంకెక్కువ వస్తారండి. చూడండి వినాయక మాల వేసుకున్న స్వాములు చాలామంది వచ్చారు. అదే అండి మెట్ల మార్గం. ద్వారా వచ్చే వాళ్ళు తడవకుండా రేకులు